చీరాల ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కరణం వెంకటేష్ ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది మద్దులూరి మాలకొండయ్యను. ఒక్కసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి కరణం వెంకటేష్ ప్రొఫైల్ చూద్దాం. కమ్మ సామాజిక వర్గం నేత కరణం వెంకటేష్ 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నారైనా 2014లో అద్దంకిలో టీడీపీ తరపున పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. అలాగే 2019లో తండ్రి కరణం బలరాంతో కలిసి వైసీపీలో చేరారు. ప్రస్తుతం చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కరణం వెంకటేష్. ఇది కరణం వెంకటేష్ కు సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక టీడీపీకి సంబంధించి చూస్తే టీడీపీ నుంచి బరిలోకి దిగారు మద్దులూరి మాలకొండయ్య. ప్రొఫైల్ చూద్దాం. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, అలాగే వ్యాపారవేత్త కూడా. 2005లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే 2009లో ఒంగోలు లోక్సభకి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2022లో చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు చేపట్టారు మద్దులూరి మాలకొండయ్య.